సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా భక్తులందరికీ నమస్కారం. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్. బిడ్డ, నీ కోసం నేను ఎన్నో రకాలుగా సందేశాలను, సూచనలను, అలాగే కొంతమంది చేత కొన్ని విషయాలను చెప్పించాను. అయినప్పటికీ కూడా నీ ధోరణి మాత్రం నువ్వు మార్చుకోవడం లేదు బిడ్డ. కనీసం ఇప్పుడు నేను ఇచ్చేటువంటి ఈ అవకాశాన్నైనా సరే సద్వినియోగపరుచుకునేందుకు సిద్ధంగా ఉండు నాయనా. ఈ సాయి మాటలను పెడచెవిన పెట్టవద్దు. నీకు, నీ కుటుంబానికి మంచి ఆనందకరమైన రోజును ప్రసాదించేందుకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నువ్వే నా మాటలను కూడా లెక్క చేయకుండా నీకు అనిపించినటువంటి ప్రతి పనిని చేసుకుంటూ వెళుతున్నావు. అసలు ఈ సాయి మాటలను వినాలని ఉద్దేశం నీలో ఉందా బిడ్డ? నీలో భక్తి, నాపై ప్రేమ నిండుగా ఉన్నాయి. అయితే నేను వాటిని కాదనడం లేదు బిడ్డ. కానీ నువ్వు చేస్తున్నటువంటి పనిని అది నీకు సరైనది కాదు అని హెచ్చరిస్తున్నాను. అది నీకు తగినది కాదు అని ఎన్నో రకాలుగా చెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయినప్పటికీ నీవే తెలుసుకోలేకపోతున్నావు నాయన. ఈ రోజైనా సరే ఈ సాయి మాటలను కాస్త ఆలోచించుకొని జాగ్రత్తగా నువ్వు చేసేటువంటి పనిలో అడుగు వేయడం మంచిది బిడ్డ. బాబా, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అయోమయంలో ఉన్నావు కదూ. నువ్వు స్థిరమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఎప్పటి నుండో కోరుకుంటూ ఉన్నావు కదా నాయన. దానికోసమే నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చావు. ఇప్పటి వరకు నీకు ఎలాంటి అవకాశం కలిసి రాలేదు. అయితే నీకు ఈ సంవత్సరంలో మాత్రం తప్పకుండా ఉద్యోగం వస్తుంది నాయన. నీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశము తప్పకుండా ఉంది. అయితే అందుకోసం నువ్వు అధికంగా శ్రమ చేయవలసి ఉంటుంది నాయన. ఎందుకంటే నా సహాయము, సహకారాలు ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాయి. దాని గురించి నువ్వు ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు నాయన. నువ్వు శ్రమ చేయకుండా నేను ఏమీ చెయ్యలేను కదా. నువ్వు తప్పకుండా కష్టపడాలి. అలాగే ఉద్యోగం సంపాదించాలి అని నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే నువ్వు ధ్యాస పెట్టి అందుకోసం నిరంతరం శ్రమించాలి. అందుకు కావలసినటువంటి శక్తిని, బలాన్ని నేను నీకు తప్పకుండా అందిస్తాను కదా. అలాగే నీ శ్రమకు తగినటువంటి ఫలితం కూడా నీకు తప్పకుండా అందుతుంది. అందుకు నేను నీకు తోడుగా ఉంటాను నాయన. ఈ విషయంలో నువ్వు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు. ఈ సంవత్సరంలో నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది నాయన. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఆ తర్వాత నీకు ఇంకా భవిష్యత్తులో ఎదిగేందుకు ఎంతో మంచి అవకాశాలు ఏర్పడతాయి. చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా అని చూడకుండా ఒక్కసారి ఆ ఉద్యోగంలో చేరు. ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఇంక నీకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే లేదు బిడ్డ. అందుకోసం నువ్వు చేయవలసినటువంటి పని శ్రమ చేయడం. నువ్వు అనుకున్నట్లుగా ఉద్యోగాన్ని పొంది ఆ తర్వాత నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మంచి స్థాయిలో ఉంటావు. అలాగే నేను నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను నాయన. నీకు అవసరమైనటువంటి శక్తిని నీకు సమకూరాలని నా ఆశీస్సులను కూడా నీకు అందిస్తున్నాను. మరి బాబా, నీ మాటలను నేను వినకుండా పెడచెవిన పెట్టినటువంటి ఆ విషయం దేని గురించి అని ఆలోచిస్తూ ఉన్నావు కదూ. ఇప్పుడు చెబుతాను విను నాయన. నువ్వు ఉద్యోగం పొందాలని అనుకుంటున్నావు కదూ. అలాగే నీతో పాటు నీ కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరార్థాలు కూడా తీర్చాలని అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. అలాగే నీ ధ్యాస అంతా కూడా మంచి లక్ష్యాన్ని చేరుకోవాలి, విజయాన్ని అందుకొని అందరికీ కూడా ఆదర్శవంతంగా ఉండాలని ఎన్ని కలలు కన్నావు.
నాతో ఎన్ని విషయాలు చెప్పుకున్నావు. మరి అవన్నీ ఏమైపోయాయి నాయనా? ఎందుకు అవసరమైనటువంటి ఆలోచనలతో గందరగోళంలో మునిగిపోతున్నావు? ఒక్కొక్కసారి నీకు తెలియకుండానే అసలు నీ మీద నీకే ధ్యాస లేకుండా, కనీసం నువ్వు ఎంచుకున్నటువంటి వృత్తిపై కూడా ధ్యాస పెట్టకుండా విపరీతమైన ఆలోచనలతో గందరగోళంలో మునిగిపోయావు. అసలు నేను అనుకున్నటువంటి ఈ ఉద్యోగం నాకు లభిస్తుందా లేదా? నిజంగా నేను ఇందులో విజయాన్ని పొందుతానా లేదా? అనేటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నావు. నిజం చెప్పాలి అంటే నీ దృష్టి అంతా కూడా ఈ ఆలోచనలపై ఉంటుందే కానీ నువ్వు పొందాలి అని అనుకుంటున్నటువంటి ఆ ఉద్యోగం పైన దాని యందు నీకు ధ్యాసే నిలబడడం లేదు నాయనా. ఎప్పుడూ కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు. అలాగే సమయాన్ని కూడా వృధా చేస్తూ ఉన్నావు నాయనా. ఒకటి చెబుతాను విను. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందవచ్చేమో కానీ జరిగిపోయినటువంటి సమయాన్ని మాత్రం నువ్వు మరలా పొందలేవు బిడ్డ. కాబట్టి వచ్చినటువంటి ఈ అవకాశాన్ని, సమయాన్ని వృధా చేసుకోకుండా దీని యందు ధ్యాస పెట్టు. అదే నీకు ఎన్నోసార్లు నేను కొన్ని సందేశాల ద్వారా కూడా తెలియచేశాను. ఎక్కువగా ఆలోచించవద్దని ఎన్నోసార్లు తెలియపరుస్తూనే ఉన్నాను. అలాగే దాని వలన నీకు నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ లేదు అని కొంతమంది ద్వారా కూడా చెప్పించాను. అయినా కూడా నీ ధోరణిలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. దేని గురించి కూడాను భయపడనవసరం లేదు బిడ్డ. దేనిని కూడా జరిగేదానిని నువ్వైతే ఆపలేవు కదా. కాబట్టి రాబోయే అమూల్యమైన జీవితాన్ని నీ అర్థం లేని ఆలోచనలతో ఇక్కడే ముగించవద్దు. మంచి ఆలోచనలతో నేను తప్పకుండా విజయం సాధిస్తాను అనే ధైర్యంతో నువ్వు అనుకునే లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా పొందగలుగుతావు. అనుమానాలతో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో ఉంటే ఎప్పటికీ కూడా అక్కడే ఉండిపోతావు బిడ్డ. నీ భారాన్ని నాపై మోపు. నేను నీ దగ్గరే ఉన్నాను. నీతోనే ఉన్నానని నమ్ము బిడ్డ. నీకు కలుగుతున్నటువంటి ఈ దుఃఖాన్ని, చెడు ఆలోచనను అన్నీ కూడా బయటికి పంపివేశాయి. అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు బిడ్డ. నీ కష్టం, నీ బాధ, కోరిక, నీ ఆలోచనలు ఏమైనా సరే నేను నీతోనే ఉన్నాను కదా. మరి ఇంకా ఎందుకు? అనవసరమైనటువంటి ఈ ఆలోచనలు ఇవి ఏమి చేస్తాయో తెలుసా? నీ లక్ష్యం వైపు నిన్ను దృష్టి సారించకుండా చేస్తూ ఉంటాయి. తద్వారా నువ్వు అనుకుంటున్నటువంటి ఆ గమ్యాన్ని నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు. నువ్వు నా యందు ఉంచిన నమ్మకం ఎప్పుడు కూడా ఒమ్ము కాదు నాయనా. సదా నీకు అండగా ఉంటాను. నువ్వు ఊహించని విధంగా మంచి రోజులు వస్తాయి. నువ్వు కోరుకున్న విధంగానే నీ భవిష్యత్తు ఉండబోతుంది నాయనా. అనుకున్నవి అన్నీ కూడా అనుకున్నట్లుగా జరిగి విజయం నీ సొంతమవుతుంది. ఈరోజు మరొక్కసారి ఇది నీకు తెలియచేయాలని నా సందేశం ద్వారా నీకు తెలియచేశాను. ఇప్పటికైనా సరే ఈ సాయి మాటలు అర్థం చేసుకొని ఆలోచనలతో సతమతం అవ్వద్దు. సంతోషంగా ఉండు. ఈ సంవత్సరంలో తప్పకుండా విజయం సాధిస్తావు. ఈ సాయి ఆశీస్సులు సదా నీ వెంట ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాయి. సంతోషంగా ఉండండి నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.